శ్రీ మాత్రే నమః. మేము కాణిపాకం వెళ్ళినప్పుడు ఆ రోజే సంకటహర చతుర్థి అండి. ఆ రోజు స్వామివారి ఊరేగింపు అనేది జరిగిందనమాట. బంగారు రథంపై చూడండి, ఇదేనమాట బంగారు రథము. స్వామివారిని బంగారు రథంలో పెట్టడానికి తీసుకెళ్తున్నారండి. ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించారో ఈ రథోత్సవం అనేది. ప్రతి నెలలో మనకు సంకటహర చతుర్థి అయితే వస్తుంది కదండి, ఆ రోజు స్వామివారిని దేవాలయం చుట్టూ ఒక రౌండ్ ఇలా బంగారు రథం మీద స్వామివారిని ఊరేగిస్తారండి. స్వామివారి ఊరేగింపు నిర్వహించినప్పుడు స్వామివారి రథం ముందర ఇలా భక్తులు కోలాటాలతో డాన్సులతో అలరిస్తారండి. స్వామివారికి గ్రాండ్గా వెల్కమ్ అయితే చెప్తారు. ఎంత కన్నుల పండుగగా ఉంటుందంటే చూస్తే కళ్ళు సరిపోవంటే కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి అంత ఆనందంతో. ఎందుకంటే మేము అనుకోకుండా కాణిపాకం వెళ్ళాము. ఆ రోజే ఇలా బంగారు రథం మీద స్వామివారి ఊరేగింపు నిర్వహించడం చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఎప్పుడైనా కాణిపాకం వెళ్ళాలి అని అనుకుంటే ఇలా సంకటహర చతుర్థి రోజు వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. ఇది ఈవినింగ్ 6:30కి అలా జరుగుతుందన్నమాట. మీరు అక్కడ స్టే చేయాలంటే అక్కడ రూమ్స్ కూడా మనకు దేవాలయానికి సంబంధించినవి ఉంటాయి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. శ్రీమాత్రే నమః.